విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము తులా లగ్నం అదే రకంగా తులా రాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, మీ జాతకంలో శని చంద్రునితో కనుక సంబంధం ఉన్నట్లయితే ఈ వక్రగతి ప్రభావం మీకు అంత అనుకూలంగా అయితే అస్సలు ఉండదు. మీ జాతకంలో శని దేవుడు వక్రగతిలో ఉన్నాడు కానీ చంద్రునితో ఎలాంటి రకమైన సంబంధం లేకున్నట్టయితే ఈ గోచర ప్రభావం మీకోసం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది, చాలా బాగా అయితే ఉండబోతుంది. యాక్చువల్లీ గోచర ప్రభావం జరుగుద్ది ఏంటంటే డబల్ బెనిఫిట్స్ చూస్తుంటారు, వాళ్ళ దగ్గర డబల్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఉన్న స్థితి కన్నా ఎక్కువ పవర్ ఉండే ప్లానెట్ చూడాలనుకున్నట్లయితే జాతకంలో ఏదైనా ప్లానెట్ వక్రినట్లయితే దాని ప్రభావం ఎక్కువగానే ఉంటుంటుంది. ఇప్పుడు వక్రి ఎలా అవుతారు, ఎందుకు అవుతారు, నేను చాలాసార్లు ఇంతకుముందు చెప్పడం జరిగింది కానీ అయినా మీకు ఒకసారి చెప్పడం అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ ప్రతి ప్లానెట్ వక్రీగతి పొందుతుంటుంది. కేవలం రవి అదే రకంగా చంద్రుని వదిలేసినట్లయితే మిగతా గ్రహాలు వక్రి అవుతుంటారు. ఎక్కువ శాతం ఏంటంటే గురువు అదే రకంగా శనిదేవుడి జాతకంలో వక్రి అయితే ఎక్కువ కనిపిస్తుంటారు. ఎందుకంటే రవి నుంచి అలా ఎప్పుడైతే వీళ్ళు నవమ పంచమ యోగం అయితే కలుగుద్దో అని నవమ పంచమ యోగం సమసప్తక యోగం అదే రకంగా షష్టాష్టక సంబంధం ఎప్పుడైతే ఉంటుందో ఆ టైం లోపల వక్రగతి 100% అవుతుంటది. ఇప్పుడు తులారాశి వారు కనుక మీరు చూసుకున్నట్లయితే రాశి నుంచి పంచమ స్థానం లోపల శనిదేవుని గోచరం అయితే జరుగుతుంది. తులా లగ్నం అదే రకంగా తులారాశి వారికి శని దేవుడు యోగ కారకుడు అవుతాడు. శుక్రుని రాశి లోపల శని రాశి లోపల శుక్రుడు యోగ కారకులు అవుతుంటారు. కాబట్టి ఇప్పుడు శనిదేవుడు చూసుకున్నట్లయితే చతుర్థాధిపతి అదే రకంగా పంచమాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల అందులో వక్రగతిలో ఉండడం వల్ల శనితోడు ప్రెజెంట్ కనుక మీరు పరిశీలించినట్లయితే 3 గ్రహాల ప్రభావాలు ఎక్కువ ఇస్తుంటారు. ఎందుకంటే శనిదేవుడు పూర్వ భాద్రపద నక్షత్రంలో చేస్తున్నాడు. కాబట్టి పూర్వ భద్రాధిపతి చూసుకున్నట్లయితే దేవగురు బృహస్పతి. ఆ దేవగురు బృహస్పతి మీరు చూసుకున్నట్లయితే తృతీయాధిపతి అవుతుంటాడు, ఒకటి షష్టాధిపతి అవుతాడు. ఇప్పుడు శని దేవుడు ఈ భావం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ 4 భావాల ఫలితాలు రాబోయే రోజుల్లో ఈ తులారాశి వారికి ఇవ్వబోతున్నాడు. ఒకటి ఏంటంటే రాబోయే రోజుల్లో ధైర్యం చాలా బీభత్సంగా చాలా ఎక్కువగా ఎలా ఉంటుందంటే, ఇక నాకు తోడు ఎవరు లేరు, ఇంకా నాకు సాటి ఎవరు లేరు, నేనే గొప్పోని, ఇంకా నాకన్నా టాలెంటెడ్ ఎవరు లేరు, ఆ రకమైన ఆత్మవిశ్వాసం రాబోయే రోజుల్లో పెరుగుద్ది. అని పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పూర్వం మీరు చేసిన కష్టం, పూర్వం మీరు తీసుకున్న అనుభవం. కొన్నిసార్లు కొందరు మీరు చూస్తే మీకు అర్థం అవుతుంటది, వాళ్ళు ఒకసారి మోసపోయిన తర్వాత వాళ్ళ మనసు ఒక నిర్ణయం తీసుకుంటారు, ఇక మళ్ళీ మనం ఎప్పుడు మోసపోము, ఎందుకంటే మనం ఇప్పుడు ఒకసారి నమ్మాం కాబట్టి మనం మోసపోయాం కాబట్టి మళ్ళీ ఎవరిపైన విశ్వాసం పెట్టకూడదని అనుకుంటుంటారు. కానీ పరిస్థితి మారే కొద్దీ వాళ్ళు కొన్ని సందర్భాల్లో మళ్ళీ మోసపోతుంటారు. ఇక చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది శాశ్వతం కాదు, మనం అనుకునేది నిజం కూడా కాదు. ఇంకోటి ఏంటంటే చతుర్థాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల ప్రత్యేకంగా కుటుంబ సహయోగం లోపల కాస్త మీ ఆధిపత్యం ఎక్కువ ఉండబోతుంది. కుటుంబ పరిస్థితి లోపల అంటే మీరు చేసే పని కావచ్చు, మీరుండే ఇంట్లో కావచ్చు, కాస్త ఆధిపత్యం అయితే ఎక్కువగా పెరగబోతుంది, ప్రెస్టీజ్ పెరగబోతుంది. గురువు ప్రస్తుతం మీ రాశి నుంచి అలా ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలో ఉండబోతున్నాడు. ఇది అంత అనుకూలమైన స్థితి కాదు, కాస్త ఫ్యామిలీ నుంచి కాస్త నెగటివ్ ఇండికేషన్స్ కూడా కనబడుతున్నాయి. పంచమ స్థానంలో వక్రగతి ఏ ప్లానెట్ ఉన్నా కూడా పంచమ భావం దేని కారకత్వం ఉందో ఆ కారకత్వం లోపల కాస్త నెగటివ్ పాయింట్స్ ఉంటాయి అని పాజిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెగటివ్ తెలుసుకుందాం. 3 నెగటివ్ ఉండబోతున్నాయి. ఒకటి, తులారాశి వారు ఎవరైనా కానివ్వండి ప్రేమ జీవితంలో ఉన్నట్లయితే అక్కడ ప్రేమ జీవితం లోపల మైనస్ కనబడుతుంది, అంత అనుకూలమైన పరిస్థితి కనిపించట్లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ పంచమ స్థానం మన సంతాన స్థానం, సంతాన భవిష్యత్తు వల్ల కావచ్చు, సంతానం ఆరోగ్యం వల్ల కావచ్చు, సంతానం సంబంధించిన సంతానం కాలేకపోవడం వల్ల కావచ్చు, ఎనీ రీజన్స్ యూ హ్యావ్
పంచమ స్థానానికి సంబంధించిన సంతానానికి సంబంధించిన సమస్యలు రాబోయే రోజుల్లో తులారాశి వారు ఎదుర్కొంటారు. ఎప్పుడు ఎదుర్కొంటారు? ఎప్పుడైతే శని పూర్వ భాద్రపద మొదటి పాదంలో వస్తాడో అప్పుడు ఇది 100% జరుగుద్ది. నేను ఎందుకు అలా అంటున్నా అంటే షష్టాధిపతి షష్ఠ స్థాది నక్షత్రం పంచమ స్థానంలో ఉండడం వల్ల దీని ప్రభావం అయితే పంచమ స్థానం ఇది మన స్టమక్ స్థానం, సంతాన స్థానం ఉండడం వల్ల ఈ భావ ఫలితాలు మీకు కలుగుతుంటుంటాయి, నెగటివ్ గా ఉంటాయి. మరి పాజిటివ్ 4 ఉన్నాయి. ఒకటి, ఎవరైతే విద్యార్థులు తులారాశి వారు ఉన్నారో కెరియర్ లోపల రాబోయే రోజుల్లో మంచి కేటగిరీ అయితే మీరు ఎంచుకోబోతున్నారు. సెకండ్ ఏంటంటే, ఎవరైతే ప్రత్యేకంగా విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో ఉన్న చోటు వదిలేసి చదువు కోసం కావచ్చు, పని కోసం కావచ్చు, జాబ్ కోసం కావచ్చు, విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో అలాంటి వారికి ట్రావెలింగ్ అయితే రాబోయే రోజుల్లో కలగబోతుంది. వీసా కోసం ప్రయత్నించిన వారు కూడా వీసా అప్లై తప్పకుండా అవుతుంది. థర్డ్ ఏంటంటే, ఎవరైతే ప్రత్యేకంగా పూర్వం మీరు ఏదైతే కెరీర్ లోపల సగంలో చేసి పని వదిలేసిన ఏవైతే ఉంటాయో, అంటే కొందరు ఏంటంటే కొన్ని సగంలో పని చేసి వదిలేస్తుంటారు. మనందరికీ తెలిసిందే అలాంటి కొందరు ఉంటారు. బద్ధకం వల్ల కావచ్చు, అల్ప సంతుష్టులు ఎవరైతే ఉంటారో, నాకు ఇంతైతే చాలు మిగతాదంతా అనవసరం ఎవరైతే అంటుంటారో చూడండి, అలాంటి వారు రాబోయే రోజులు కాస్త సీరియస్ కాబోతున్నారు జీవితం పట్ల. ఇంకో విషయం ఏంటంటే, కెరీర్ కి సంబంధించిన ఎక్స్ట్రా స్కిల్స్ రాబోయే రోజుల్లో మీరు డెవలప్ చేసుకోబోతున్నారు. స్కిల్స్ కనుక జీవితం లోపల ఇంప్రూవ్మెంట్ అయినట్లయితే జీవితం చాలా బాగా అయితే ముందుకు వెళ్తుంటది. అని శని థర్డ్ దృష్టి చూసుకున్నది సప్తమ స్థానం పైన ఉండబోతుంది. ఇక్కడ తులారాశి వారు బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉన్నట్లయితే వాళ్ళ బిజినెస్ లోపల మంచి గ్రోత్ అయితే కనబడుతుంది. బిజినెస్ మెన్స్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి మంచి గ్రోత్ అయితే కనబడుతుంది. లాభాదేయం కూడా బాగానే ఉంది. కానీ మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు, బిజినెస్ లోపల ఏదైనా మార్పు చేసేటప్పుడు సలహా ఎవరిదైనా తీసుకోండి. తప్పకుండా తీసుకోండి. ఎప్పుడైతే కుజుడు ఇక్కడ వృషభ రాశిలో వెళ్తాడో ఆ టైంలో కాస్త అనుకూలంగా ఉంటది. కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రెజెంట్ లోపల కుజుడు మేష రాశిలో ఉన్నాడు. ఆ శని సంబంధం కుజుని పైన ఉండబోతుంది, కుజుని రాశి పైన కూడా ఉండబోతుంది. అని 10th దృష్టితోటి కుజుని ఇంకో రాశితో కూడా శని చూడడం వల్ల బిజినెస్ లోపల ప్రెజెంట్ చూసుకున్నది తులారాశి వారు చాలా స్ట్రగల్ అయితే జరుగుతుంది. ఎప్పుడైతే కుజుడు రాశి పరివర్తన చేసుకుని ముందుకు వెళ్తాడో అప్పుడు మీరు చేసే బిజినెస్ లోపల మంచి గ్రోత్ 100% అయితే తీరుద్ది. ఈ సప్తమ స్థానంకి శని చూడడం వల్ల దాంపత్య జీవిత స్థానం అంటారు. ఇప్పుడు ఎవరికైతే పెళ్లి అవ్వలేదో దివాళీ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 months వివాహ యోగం అయితే ఇక్కడ తులారాశి వారికి కనబడుతుంది. అండ్ దాంపత్య జీవితంలో ముందు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ గొడవలు కనుక ఉన్నట్లయితే అవి అలాగే చిన్న కొనసాగుతూ ఉంటుండే. మరింత సీరియస్ ఇది కాకండి. కాస్త మీ హస్బెండ్ హెల్త్ పట్ల ప్రాబ్లం మీకు డిసెంబర్లో చూడడం కుదురుద్ది. శని సప్తమ దృష్టి మీరు పరిశీలించినట్లయితే ఏకాదశ స్థానం పైన ఉండబోతుంది. చాలా స్ట్రగల్ చేశారు, చాలా చేశారు, చాలా త్యాగం కూడా చేశారు, కానీ రిజల్ట్ అంతా దక్కట్లేదు. రాబోయే రోజుల్లో రిజల్ట్ తప్పకుండా మీకు దక్కి తీరుద్ది. అని ఇంకో పాయింట్ ఏంటంటే, పూర్వం మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోయినట్లయితే, కాస్త ప్రయత్నించినట్లయితే, కాస్త గట్టిగా ఉన్నట్లయితే మీరు ఆ డబ్బు మీకు తప్పకుండా రిటర్న్ వచ్చే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. రెండోది ఏంటంటే, ఎవరైతే సోషల్ మీడియా నుంచి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారో, సోషల్ మీడియాలో ఎవరైతే పని చేస్తున్నారో, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అలాంటి చోట్ల లోపల ఇలాంటి జాతకులకి మంచి గ్రోత్ అయితే, పబ్లిసిటీ అయితే కనబడుతుంది. ఎవరైతే ప్రత్యేకంగా సామాజిక క్షేత్రాల లోపల అంటే ఇప్పుడు రాజకీయ క్షేత్రమే అని అనుకోండి, రాజకీయ క్షేత్రంలో ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులకు కాస్త రాబోయే రోజుల్లో రెస్పాన్సిబిలిటీ పెరగబోతుంది, బాధ్యత పెరగబోతుంది. దానితో పాటు కొన్ని విషయాలు తప్పులు కూడా జరగబోతున్నాయి. శని 10th దృష్టి కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ వృశ్చిక రాశి పైన ఉండబోతుంది. అంటే మీ ధన స్థానం పైన, కుటుంబ స్థానం పైన. కాస్త కుటుంబం లోపల మీ వల్ల గొడవలు జరుగుతాయి. ఇక్కడ తులారాశి వల్ల వాళ్ళ జీవితం లోపల ఆ కుటుంబం లోపల గొడవలు జరుగుతాయి. అందుకే మీరు ఎలాంటి విషయాల లోపల అస్సలు తల దూర్చకండి, ఎక్కువ మాట్లాడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్కువ మాట్లాడకండి. రెండోది ఏంటంటే, షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టుకున్న వారు ఎవరైనా కావచ్చు, కాస్త జాగ్రత్తగా చూసి పెట్టండి. కాస్త లాస్ అయ్యే అవకాశం అయితే షేర్ మార్కెట్ లో కనబడుతుంది తులారాశి వారికి. ఇంకోటి ఏంటంటే, ఏదైనా భూమి కొనాలనుకున్నట్లయితే, లేకపోతే ఏదైనా భూమి సేల్ చేయాలనుకున్నట్లయితే మీకు దివాళీ తర్వాత మంచి యోగం అయితే కనబడుతుంది తులారాశి వారికి. రాబోయే రోజులు తులారాశి వారికి కుటుంబం లోపల ఒక మంచి వ్యక్తి ప్రవేశించబోతున్నాడు, జీవితం లోపల ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. అది పెళ్ళైనా కావచ్చు, ప్రేమ జీవితమైనా కావచ్చు, సంతానం వల్లనే కావచ్చు. ఈ 3 విషయాల లోపల మీ జీవితం లోపల ఒక మంచి యోగం అయితే కనబడుతుంది. కుటుంబం లోపల కాస్త అభివృద్ధి అయితే కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మీ రాబోయే రోజుల్లో కాస్త నాలెడ్జ్ ఇంక్రిమెంట్ కాబోతుంది. రాబోయే రోజుల్లో తులారాశి వారికి నాలెడ్జ్ చాలా ఇంక్రిమెంట్ జరగడం వల్ల కాస్త కొన్ని విషయాల లోపల అభివృద్ధి అయితే కనబడుతుంది. అని ఒక విషయం ఏంటంటే మీరు తెలుసుకోండి, శని సంబంధం ఎప్పుడైతే ధనస్థానంతో ఉంటుందో అప్పుడు కాస్త ఎక్కువ అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుంది. మనసు ఒప్పుకోకపోయినా అవతల వ్యక్తి కోసం కాస్త అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుంది. ఇది మీ జాతకంలో కూడా ఇలాగే పరిస్థితి ఉంటుంది, గోచరం కూడా ఇలాగే ఉంది. ఇప్పుడు చెప్పిన విషయాలు అన్ని ఇలాగే జరుగుతాయా అని మీరు పరిశీలించినట్లయితే అన్ని ఇలా జరగవు. నెగిటివ్ కూడా అన్ని ఇలా జరగవు, పాజిటివ్ కూడా అన్ని ఇలా జరగవు.
బికాజ్ ఎందుకంటే మీ జాతకంలో నేను మళ్ళీ చెప్పాను, చంద్రునితో పాటు శని సంబంధం ఉన్నట్లయితే అది నెగటివ్ ఎక్కువ అవుతుంది. చంద్రునితో పాటు మీ జాతకంలో శని సంబంధం కనుక లేకపోయినట్లయితే ఈ గోచరం మీకోసం చాలా చాలా బాగా అయితే ఉండబోతుంది. కాబట్టి అంత దిగులు పడకండి, ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోకండి. కొన్ని చెప్తాను, పరిహారాలు ఎక్కువ చేయండి. ప్రతి శనివారం ఛాయాదానం చేయండి. అని అలాగే ప్రతి మంగళవారం రోజున ఏ గుడిలో అయితే హనుమంతునికి సింధూరం పెడతారో ఆ హనుమంతునికి ప్రత్యేకంగా ఆకు పూజ చేయండి. మూడోది కాళీ అమ్మవారిని ఎక్కువ ఆరాధించండి. ఎందుకంటే నేను చెప్తున్నానంటే మీ రాశి నుంచి 6వ స్థానం లోపల రాహు ఉండబోతున్నాడు. ఇక్కడ రాహు ఉండడం వల్ల శత్రువులు చాలా పెరుగుతారు. అనుకోకుండా హెల్త్ సమస్య కూడా తప్పకుండా అవుతుంది. అందులో ప్రత్యేకంగా స్టొమక్ కి సంబంధించిన సమస్య వచ్చే అవకాశం అయితే ఇక్కడ తులారాశి వారికి కనబడుతుంది. సమయానికి ఆహారం తీసుకోండి, ఎక్కువ టైం వేస్ట్ చేయకండి, అని ఎక్కువగా ఎవరితో మాట్లాడకండి. శ్రీమాత్రే నమః.